మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సార్ మీరు నాకన్నా వయసులో పెద్దే కదండి. అవును. కానీ నేనే పెద్దగా కనబడుతున్నాను కదండి. ఇప్పుడు నాకేంటంటే నాకేం మన్మధుడనే బిరుదు నాకు తెచ్చుకోవాలని లేదండి. బట్ నా పని నేను సక్రమంగా చేసుకోవడానికి ఫిట్నెస్ అనేది అవసరం కదండి. అవసరం. అది వెంటనే ఒక ట్యూన్ కంపోజ్ చేసి అలసిపోయి పడుకోవడం లేకపోతే నిద్ర రావడం ఇవన్నీ ఫిట్నెస్ కాదు కదండి అది. సో ఓన్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ మనం ఇంకో లాంగివిటీ కానండి లేకపోతే సక్రమంగా బ్రెయిన్ బాడీ పనిచేయడానికి మీరు ఆల్రెడీ ఆ ఫిట్నెస్ సాధించిన వ్యక్తిగా మీరు ఏం చెప్తారండి? మీరు అంటే ఇక్కడ సైకిల్ కనబడుతుంది, సైకిల్ తొక్కమంటారా రోజు? యాక్చువల్గా మీరు తొక్కట్లో మీరు కూర్చున్నారు దాని కూర్చున్నాను. బట్ అది కాదండి, సైకిల్ తొక్కి అది చేసేది ఇది కాదండి. వాట్ ఎవర్ నేను తెలుసుకుంది. మీరు ఈవినింగ్ నైట్ డిన్నర్ తినరండి నాకు తెలిసి? లేదు, తింటానండి. తింటారండి? ఐ హ్యావ్ డిన్నర్. ఓన్లీ థింగ్ అర్లీ డిన్నర్ బై 7 o'clock. రైస్ తింటారండి? రైస్ తింటానండి, సాలడ్స్ తింటాను, రైస్ తింటాను, చికెన్ తింటాను, ఫిష్ తింటా, అన్నీ ఉంటాయండి. సినిమాలో అయితే చేపల పులుసు తిన్నారండి. మీరు తింటుంటే నాకు నోరు ఊరిందండి. అది నిజంగా బాగుందండి. అక్కడే ఫ్రెష్గా బట్టి తీసుకొచ్చారు. మన యూనిట్ వాళ్ళు ఉండారు. యూనిట్ వాళ్ళు ఉండారు, ఫ్రెష్గా ఉంది. కమింగ్ బ్యాక్ టు ఈ పాయింట్, రెండో మూడో టిప్స్ చెప్పమంటే ఏం చెప్తారు? టిప్స్ ఏం లేదు, వే ఆఫ్ లైఫ్. అది ఆ ఫిట్నెస్ కానీ అది కానీ ఏమండి, నేను ఇవాళ ఆఫ్టర్నూన్ కావాలంటే నాతో భోజనం చేయండి, శుభ్రంగా ఓన్లీ థింగ్ వైట్ రైస్ తిన్నా, ఇంత బ్రౌన్ రైస్ తింటాను, నెయ్యి వేసుకుంటా, మన ఆకుకూరలు ఒక 3 తింటాను, ఒక చికెన్ కానీ ఫిష్ కానీ అన్నీ తింటాను, పెరిగేసుకుంటా, పచ్చడి తొక్కు పచ్చడి తింటా, కడుపు నిండా తింటానండి. బేసిక్గా డిప్రైవ్ అవ్వరండి. డిప్రైవ్ మాత్రం చేయనండి నా బాడీని ఫుడ్ గురించి. ఓన్లీ థింగ్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎక్సర్సైజ్. ఐ డూ వర్కౌట్. తిన్న క్యాలరీస్ కొంచెం బంద్ చేయాలి. బంద్ చేయాలంటే మార్నింగ్ వర్కౌట్ చేసేస్తానండి, మెటబాలిజం హైకి వెళ్ళిపోతుంది. అది రోజంతా ఉంటుంది. మెటబాలిజం హైలో ఉందంటే బర్న్ చేస్తూనే ఉంటుందండి ఇలా కూర్చున్నప్పుడు కూడా. దిస్ ఆల్మోస్ట్ 35 years నుంచి జరుగుతుందండి. సో దాని మూలంగానండి, ఇంక వేరేది ఏమీ లేదు. రోజు ఒక 2 రౌండ్లు వేసుకుంటా. రోజు నేను సమ్ స్వీట్ లేకుండా పడుకోలేను, నిద్రపడదు. నైట్ స్వీట్ తింటారండి? నైట్ తింటానండి స్వీట్, పడుకోలేనండి. మీ ఆహార అలవాట్లు ఏంటండి? మీరు డిక్షనరీ ఉందండి మీ దగ్గర? చాలా ఉంటాయి. ఒకటేంటి, ఊళ్ళో ఉన్న డిక్షనరీలు మీ ఇంట్లోనే ఉంటాయి. ఏ డిక్షనరీ ఎప్పుడు పనికి వస్తుందో మీకు అని చెప్పి నాకు మాటలిక పదకోశాలు ఇచ్చారు కొన్ని. ఈ బుక్ ఫేర్ జరిగినప్పుడు అక్కడ వెళ్తుంటాను. సో మీరు డిక్షనరీలో ఐ అనే అక్షరం మీదకి వెళ్ళండి. ఇంగ్లీష్ డిక్షనరీలో ఐలో మీకు ఇండిసిప్లిన్ అని ఉంటుంది. దానికి మీనింగ్ కీరవాణి అని రాస్తుంది. ఇన్ ఫుడ్ కదండి, ఫుడ్. అవునండి, ఇండిసిప్లిన్కి మీనింగ్. నేను మన అకాడమీ ఈవెంట్కి వెళ్ళినప్పుడు మేము అందరం ముందు రోజు ఒక పార్టీ ఇచ్చారు అందరూ, మన పిఆర్ టీమ్కి. కీరవణ్ గారు, నేను, అందరం రాజమౌళి అందరం పార్టీలో ఉన్నాము. అప్పుడు కీరవణ్ గారు ఒక బ్రెడ్ ముక్క సగం కంటే ఎక్కువ తినబోతుంటే వాళ్ళందరూ వచ్చి వారించారు. బ్రెడ్ తినేవాళ్ళ బ్రెడ్ ముక్క ఆయన ఫుడ్ నైట్ బ్రెడ్ తింటున్నా కూడా ఫుడ్ తినకూడదని అందరూ వచ్చి, రాజమౌళి గారు వచ్చి అన్న ఇంతే, ఇంకా ఇంత తినకూడదు అన్నారు. ఎక్కడండి? మనం ముందు రోజు పార్టీలో 11th రోజు పార్టీ అయింది. బ్రెడ్ తింటుంటే బ్రెడ్ కూడా ఇది ఎక్కువ తినకూడదు అని రాజమౌళి గారు వచ్చి వారించారు. రోజులను చూసుకుంటారు అట్లా. ప్రతిసారి వాళ్ళు ఉండరు కదా, అది కష్టం కదండి. అది కానీ అక్కడ ఏం తిన్నారండి మీకు బాగా? మన వంటలో అన్నీ అంటే ఇష్టం కదా. యూఎస్లో అన్ని రకాలు దొరుకుతాయి కదండి. ఓహో, అది తెప్పించుకున్నారా? నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టం అండి. నూడిల్స్ అంటే బాగా, కానీ అది మోస్ట్ అన్హెల్దీ అండి. ఇది మ్యాగీ నూడిల్సా? అంటే మోస్ట్లీ మ్యాగీ అండి. ఏంటి దాంట్లో పౌడర్ ప్యాకెట్, ఫ్లేవర్. రీ రికార్డింగ్ ఎన్ని రోజులు పట్టిందండి మన నా సమరంగకి? మామూలుగా మీరు మిగతా సినిమాలు చేసే ఫాస్టెస్ట్ అండి ఈ మధ్యకాలంలో. ముందు ఫాస్టెస్ట్ కదండి. ఇప్పుడు మనం ఒకసారి కంపోజింగ్లో ఒక మాట మీరు విజయ్ గారు 15 days అయిపోయింది. బట్ మీ మైండ్లో అసలు తిరుగుతూ ఉన్నట్టున్నాయండి. 16 తారీఖున ఇప్పుడు స్టార్ట్ చేశాను. డిసెంబర్ 16 రోజులు చేశారు మొత్తం. డిసెంబర్ 16 ముందే థీమ్స్ అనుకున్నాను. 15 18 days అండి.
అన్ని రిపేర్లు అన్నీ కలిపి. ముందు థీమ్స్ ఏమైనా చేశారా? ఏం లేదండి. తర్వాత మనం ఆ ఫైట్కి ఇచ్చారు. ఫైట్ కూడా వాడలేదు కదండి. అది వాడలేదు. వాడలేదండి. మళ్ళీ అన్నీ కొత్తగానే చేశాను. మళ్ళీ కొత్తగా చేశారు. కానీ నేను కిరణ్ గారిని 28 ఏళ్ళుగా చూస్తున్నాను కదా, 29 ఏళ్ళుగా. ఇప్పుడు ఈ మధ్య ఇంకా స్పీడ్ అయిపోయారు, చాలా స్పీడ్. కంపోజ్ చేయడం కానీ, రికార్డ్ చేయడం కానీ, రికార్డింగ్ చూసారా 15-16 రోజులు అంటున్నారు. ఏం లేదండి, ఆయన బాడీని పదుల్లో పెట్టుకోకపోయినా మైండ్ మాత్రం పదుల్లో పెట్టుకున్నారు. అది రన్ అవుతుంది. అర్థమైందండి. మేము చిన్న చిన్న కరెక్షన్ అట్లా అయిపోతుంది. మేము ఆలోచించేలోపే పని అయిపోతుంది. అంత వేగం. ఈజ్ అండర్స్టాండింగ్ ఇట్ రైట్ అవే. నాకు ఒక క్వశ్చన్ ఉంది బోస్ గారు. ఇప్పుడు నాగార్జున గారు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కూడా ఆయన బాగా ఇది కదండి, ఎక్స్పీరియన్స్ కదండి. సో ప్రొడ్యూసర్ నాగార్జున గారు ఎదురుగా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. మామూలుగా ఒక రైటర్గా 2 అడ్వాంటేజ్లు చెప్తానండి మీకు. సింగిల్ కార్డ్ అనేది ఒక ఫ్యాసినేషన్ ఉంది రైటర్స్కి, అందరికీ ఉంటుంది కదండి. ఉంటుందండి, మొత్తం పేరు. సో సింగిల్ కార్డ్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, నాసామిరంగ సినిమా తీసుకోండి. నాసామిరంగ సినిమాలో పాటలన్నీ నేనే రాశాను. అది రేపొద్దున సూపర్ హిట్ అయితే చూసారా నేనే రాశాను గర్వంగా మీసం మెరేసి చెప్పుకోవచ్చు. మొత్తాన్ని నేనే అని ప్రాజెక్ట్ని ఓన్ చేసుకోవచ్చు. అది అడ్వాంటేజ్ అండి. అలా కాకుండా నేను 2 రాశాను అనుకోండి. సపోజ్ నాసామిరంగాలో 6 పాటలు ఉంటే 6 రైటర్లు రాశారనుకోండి. రామజోగి శాస్త్రి గారు ఒకటి, మీరు ఒకటి, నేను ఒకటి, శ్రీమన్ ఒకటి, ఇలాగ ఊళ్ళో ఎవరు ఉన్నారో 6 రాశారు. అంటే రాసినప్పుడు వీళ్ళందరికన్నా నా పాట షైన్ అవ్వాలి కానీ ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. ఆ కాంపిటేటివ్ స్పిరిట్ని మీరు అది కూడా ఎంజాయ్ చేయొచ్చు యాజ్ అ రైటర్. ఎవరన్నా చూసారు నాది బాగా వచ్చింది, నేను ఇంకా వాళ్ళకన్నా నేను బాగా నిరూపించాలి అనేది ఉంటుంది. అదొక కండిషన్. ఆ కండిషన్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఈ రెండిట్లో మీరు ఏది బెటర్ అనుకుంటారు? అందులో ఒక అడ్వాంటేజ్, ఇందులో ఒక అడ్వాంటేజ్ ఉంది. సింగిల్ కార్డ్లో ఎక్కువ సంతోషం కలుగుతుంది. సింగిల్ కార్డ్ ఎక్కువ మొత్తం నేనే పాటలు సినిమాని అర్థం చేసుకునే విధానం, సినిమాని చూసే విధానం, పాటలు రాసే విధానం, గ్రేడేషన్ కావచ్చు. ఒక పాట ఇలా ఉంది, ఇంకో పాట ఇలా ఉంటే బాగుంటుందని, అలా ఒక సినిమా అంతా నాదే అన్న ఒక భావన, సినిమా విజయంలో రెండో ఫీలింగ్ మీకు ఇష్టం లేదు? రెండో ఫీలింగ్ కూడా తప్పదు. ఎందుకంటే అలా కూడా మీసం వెళ్ళే సందర్భాలు చాలా ఉన్నాయి. నా పాట హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి, సంతోషపడిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా మనకు ఒక రకంగా ఉపకరించిన, అది కూడా మీకు ఉత్తేజాన్ని ఇస్తుంది. కానీ మొత్తం పాటలు రాస్తే ఇది నాది, నా భావన, నా చిత్రం, నాది. నేను ఆ మూల స్తంభంలో నేను ఒక్కడే ఉన్నాను. స్టూడెంట్ నెంబర్ 1కి మీరు ఎలా రాసినట్టున్నారు? మొత్తం పాటలు స్టూడెంట్ నెంబర్ మొత్తం పాటలు మనకి చాలా ఉన్నాయి కదా. చాలా కిరణ్ గారి కలయికలో చాలా పాటలు, ఇద్దరం చాలా మంచి పాటలు. ఆ ప్రయాణం ఎప్పుడు కూడా మధురమైనది. మీకు కూడా ప్రొడ్యూసర్ నాగార్జున గారు ఎందుకన్నానంటే, నెక్స్ట్ టైం ఆయన అది గుర్తుపెట్టుకుంటావు సింగిల్ కార్డ్ అని, మొత్తం 6 మీరే రాయాలండి, కొంచెం తగ్గించండి అంతే కదండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు చేసిన మంచి పని ఏంటంటే, మ్యూజిక్ డైరెక్టర్ని పక్కన పెట్టండి, ఏ దేశపు చూసినా ఏముంది గర్వకారణం అన్నట్టు, ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయినా, ఆడియో ఫంక్షన్ అయినా రైటర్కి అంత గౌరవం ఇవ్వరండి. ఎప్పుడో గుర్తొస్తే పిలుస్తారు ఈ పాటలు. కానీ సినిమా హిట్కి పాటలు చాలా, సినిమాకి బజ్ రావడానికి పాటలు ఎంత ఇంపార్టెంట్, అందులో ఆ పాటలో లిరిసిస్ట్ ఎంత ఇంపార్టెన్స్ ఉందో అది ఇట్స్ నాట్ డ్యూలీ రెస్పెక్టెడ్ అండి. బట్ నేను దానికి భిన్నంగా మీరు చంద్రబోస్ గారిని గౌరవించిన విధానం చాలా బాగుంది. మీరు పైకి వెళ్ళి, మీరు ఇంత పెద్ద హీరో, ఇంత పెద్ద సీనియర్ హీరో, మీరు పైకి వెళ్ళి కిరణ్ గారిని నన్ను ఒకసారి, కిరణ్ గారు అంటే ఆయన ప్రధాన సినిమాకి, ప్రతి సినిమాకి నేను ఒక రచయితనైనా మీరు పైకి స్వాగతించిన విధానం, ఆహ్వానించిన విధానం, అదే ఒక పెద్ద గౌరవం అనిపించింది నాకు. అది ముందు చెప్పాను కూడా అక్కడే. అట్లాగే కిరణ్ గారు ఒక ఏవీలో ఇద్దరిది సమాన స్థాయిలో పెట్టి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఆ సమాన గౌరవాన్ని ఆ స్థాయిలో నన్ను కూడా చూడటం అన్నది, అది నిజంగా నాకు అది ఒక చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. దీనికి నేను ఇది కూడా చేయవచ్చు. ఇప్పుడు మనకి తెలుగు ఇండస్ట్రీలో రైటర్స్ లేరు అని బాగా ఉంది కదండి. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సాంగ్ రైటర్స్, స్క్రిప్ట్ రైటర్స్ కూడా తక్కువ అని. దిస్ ఈస్ ద రీజన్ అండి. వాళ్ళని గౌరవించరు. స్క్రిప్ట్ రైటర్ ఎవరో తెలీదు, డైరెక్టర్ అన్నీ కొట్టేస్తాడు కంప్లీట్గా, మాటలు రావు. బట్ సేమ్ థింగ్ చూడండి మీరు హిందీలో కానీ, హాలీవుడ్ ఫిల్మ్స్లో కానీ, హాలీవుడ్ వెబ్ సిరీస్లో కానీ
స్క్రిప్ట్ రైటర్కి ఎంత స్క్రిప్ట్ డన్ బై దెన్ డైరెక్టర్కి ఇస్తారండి. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ అండి స్క్రిప్ట్ అనేది. ఇది ఇవ్వండి. నేనేదో చెప్తున్నానండి, మీరు మీరు ఏమన్నారు, దీని ముందర ఏమన్నారండి? దీని ముందు అది ఇద్దరు కలిపి ఒక వీడియో కాదండి, రైటర్స్ గురించి. రైటర్స్ గురించి వీడియో కానీ మేము ఇన్వైట్ చేసిన విధానం కానీ అది బాగుంది, మంచి నాగార్జున గారు ఎటికెట్ అనే దానికి తెలుగు ఏంటండి? సంస్కారం. ఎటికెట్ సంస్కారమేనండి, కరెక్ట్గా? అంతే. ఇప్పుడు ఒక సినిమాకి నేను మెడ్రాస్లో ఉన్న రోజుల్లో నాగార్జున గారు ప్రొడ్యూసర్గా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద ఒక సినిమా చేయాలని ఎవరో నాకు ఫోన్ చేశారండి. నేను అంతా అయిపోయింది, మాట్లాడిపోయి నేను సరేనండి, నేను డేట్లు కూడా ఇచ్చానండి. తర్వాత మీరు నాకు ఫోన్ చేశారు, నేను రికార్డింగ్లో ఉన్నానండి. నేను ఫోన్ చేసి, నేను నాగార్జున గారు మాట్లాడుతున్నానండి, నేను సో అండ్ సో మూవీకి మీరు నాకు మ్యూజిక్ చేయాలి అంటే, నేను ఆల్రెడీ చెప్పానండి, ఓకేనా వచ్చాను. లేదు, నేను యాజ్ ప్రొడ్యూసర్గా నేను అడగాలి కాబట్టి నేను చేస్తున్నాను యాజ్ అ ఫార్మాలిటీ అని నేను ఆశ్చర్యపోయానండి అప్పుడు, ఇలా కూడా చేస్తారని చెప్పి. సో ఫార్మాలిటీ అనేది చాలా అవసరం అండి. ఇన్ఫార్మల్గా ఎప్పుడు ఉండాలి, ఫార్మల్గా ఎప్పుడు ఉండాలని మనకి మన పెద్దలు చెప్తారు ఇంట్లో. సో ఈ ఫార్మాలిటీని పాటించడం అనేది ప్రతి వాళ్ళు చేస్తే కనుక ఈ ఒక శాఖని తక్కువ గౌరవించడం, ఒక శాఖని అన్యూగా ఎక్కించడం అనేది జరగవండి. అది ఇంపార్టెంట్. ఎటికెట్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎటికెట్ కల్చర్ బేసిక్. మీకు ఒకటి చెప్తానేనండి, నేను పేర్లు చెప్పను, నాకన్నా మా అబ్బాయికి మంచి ఎటికెట్ అలవాటైంది నా భార్య పెంపకం వల్ల అని నేను చాలా గర్వపడుతున్నానండి. టాపిక్ వచ్చింది వాటి భైరవ్కి ఒక ప్రొడ్యూసరు ఏదో సినిమా చేయమని అడిగి, వాడు అలా చేశాడు, వాడు లాస్ట్ సినిమాకి వాడు అలా చేశాడు, వీడు ఎలా చేశాడు అని వేరే మ్యూజిక్ డైరెక్టర్ని వీడు అంటూ మాట్లాడడం మొదలెట్టాడండి. భైరవ్ కథ విని ఇంటికి వచ్చి, నేను ఆ సినిమా చేయట్లేదని, సారీ అండి, మీ సినిమా నేను చేయను. ఆడికి ఇంకా ఏమీ పేరు రాలేదు, ఆడికి ఏం పెద్ద సరిగ్గా సక్సెస్ పెద్ద ఏం లేదు. ఇప్పుడే పైకి వస్తున్న మనిషి, పెద్ద మెగా హిట్లు ఏం లేవు. ఆ తరుణంలో కూడా అంత బోల్డ్గా డబ్బులు తక్కువ ఇస్తున్నారనో లేకపోతే ఇంకోళ్ళు వేస్తున్నారో తనని అగౌరవపరిచాను కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ని, సేమ్ డైరెక్టర్ వాళ్ళని వీడని మాట్లాడినందుకు వాడు కోపం వచ్చి ఆ సినిమా చేయట్లేదని చెప్పాడు నాతో. సేమ్ నాది పెద్ద షాక్ అండి నాకు.